కేంద్ర ప్రభుత్వం భారతదేశంలో 5గురికి భారతరత్న అవార్డులు ప్రకటించడం హర్షణీయమని బీజేపీ కార్యవర్గ సభ్యులు నూకల నరసింహారెడ్డి అన్నారు. దేశ చరిత్రలో ఈ సంవత్సరం 5గురికి భారతరత్న అవార్డు రావడం హర్షించదగ్గ విషయమని అన్నారు. సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన ఎల్కే అద్వానీ, బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్, ఎంఎస్ స్వామినాథన్, చౌదరి చరణ్ సింగ్, తెలుగు బిడ్డ నరసింహారావులకు అవార్డులు ప్రకటించారని తెలిపారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన మాజీ ప్రధాని పివి నరసింహారావుకి ఈ గౌరవం అందించడం ఎంతో గొప్ప విషయమన్నారు. నాంది పలికినటువంటి వ్యక్తి 1970 దశకానికంటే ముందు ఆహార ధాన్యాల కొరత ఏర్పడుతుంది, దేశంలో జనాభా పెరుగుతుంది, ఆహార ధాన్యాల యొక్క ఉత్పత్తి తగ్గుతున్న సమయంలో ఈ దేశంలో అధిక ఆహార ధాన్యాల ఉత్పత్తి కొరకు ఒక వ్యవసాయ శాస్త్రవేత్తగా నూతన వంగడాల యొక్క ఆవిష్కరణకు ఒక మార్గదర్శకుడుగా, ఒక శాస్త్రవేత్తగా ఈ దేశంలో ఆహార ధాన్యాల యొక్క కొరత లేకుండా ప్రముఖ పాత్ర వహించినటువంటి శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ గారు. తర్వాత చౌదరి చరణ్ సింగ్ ఒక రైతు నాయకుడుగా ఉత్తరప్రదేశ్లో సుదీర్ఘమైనటువంటి రాజకీయ చరిత్ర కలిగి అనేక రైతు ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తి, ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాటం చేసిన వ్యక్తి, భారతీయ క్రాంతిదళ్ నాయకుడుగా, తర్వాత లోక్దళ్ నాయకుడుగా, జనతా పార్టీలో కేంద్ర హోంశాఖ మంత్రిగా, ఆ సమయంలోనే ఈ దేశ ఉప ప్రధానిగా కూడా పనిచేసి చివరికి కొంతకాలం ఈ దేశానికి ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి చౌదరి